సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అన్న, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి, జై బోలో హనుమాన్ కి, రామ లక్ష్మణ జానకి, జై బోలో హనుమాన్ కి, జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. 2025 జనవరి ఈరోజు 13వ తేదీ సోమవారం నాడు పౌర్ణమి ఆరుద్ర నక్షత్రం. మన కొండగట్టు గిరి ప్రదక్షిణ 24వ గిరి ప్రదక్షిణ. ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఆంజనేయ స్వామి అనుగ్రహం చేత మా పూర్వజన్మ సుకృతం, మా అదృష్టం, మా యోగం, ఇంతమంది భక్తులు, ఎన్నెన్నో గ్రామాలు, తల్లులు, పిల్లలు, పెద్దవాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఆంజనేయ స్వామి స్వరూపంగా భావించి జై శ్రీరామ్ చెప్పడం జరుగుతోంది. ఇప్పుడు మనం గిరి ప్రదక్షిణలో భాగంగా కొండపైకి వచ్చాం. ఇక ముందుకెళ్లే అవకాశంలో మీ అందరికీ సమాచారం తెలియచేయడం జరుగుతోంది. ఈ ఆంజనేయ స్వామి అనుగ్రహం చేత ప్రారంభం చేయబడ్డ ఈ గిరి ప్రదక్షిణ అత్యంత అద్భుతంగా అరుణాచలంలో జరిగే గిరి ప్రదక్షిణలాగా భవిష్యత్తులో మారబోతోంది. తెలంగాణ వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా భక్తులు ఇటువైపు చూసే విధంగా అందరూ ప్రయత్నం చేయాలి. ఏ ఒక్కరో కాదండి, మన చుట్టాలకి, స్నేహితులకి ఈ విషయాన్ని తెలియచేయాలి. దీంట్లో అద్భుతం ఏంటి, మనం ప్రదక్షిణ ప్రారంభం చేసాం. మొదట్లో చాలా ఇబ్బందులు, తర్వాత కొంత దూరం తగ్గింది. ఇంకా ఇప్పుడేంటి తెలుసా, కొత్తగా అద్భుతంగా కొండ చుట్టూ చాలా మంది నడిచే విధంగా దారి కూడా చేయడం జరిగింది. ఇదిగో మన ఆదిరెడ్డి గారు ఇక్కడే ఉన్నారు. అలాగే ఎంతోమంది మొదటి నుంచి కూడా ప్రారంభం చేసినటువంటి దాతలు, ఏది మంచిని ఇవ్వడం కానివ్వండి, తర్వాత భోజన వసతి ఏర్పాటు చేయడం కానివ్వండి, ఈ మధ్య మనతో కలిసినటువంటి ఏది లలిత సేవా సంస్థ వాళ్ళు కానివ్వండి, తర్వాత మనతో జాయిన్ అయిన ఈ శ్రీనివాసుల సేవా సంస్థ, వీళ్ళంతా కానివ్వండి, ఇలా ఎన్నో సంస్థలు ఒకటి కాబోతున్నాయి. నాకంటూ ప్రత్యేకంగా ఏ సంస్థ లేదు, అన్ని సంస్థలు నాయే. ఈ భారతదేశమే నాకు ఆశ్రమం. ఆంజనేయ స్వామి సాక్షిగా చెప్పడం జరుగుతోంది. ఏదైతే ఈ యొక్క గిరి ప్రదక్షిణ అనువుగా ఉండడానికి మార్గం చేశారో ఆ యొక్క ఎంపీ గారికి కానివ్వండి, భూమి పూజ చేసిన ఎమ్మెల్యేకి కానివ్వండి, ఇక్కడ దేవాలయం యొక్క అర్చక స్వాములకు కానివ్వండి, చక్కగా ఆంజనేయ స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ, ఇలాంటి దైవ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కానివ్వండి. మన దేవాలయాలు రక్షించబడాలి, మన ధర్మం రక్షించబడాలి, మన అమ్మాయిలు రక్షించబడాలి. మీరందరూ గమనించుకోండి, కేవలం మనం వాట్సాప్లో, ఫేస్బుక్లో ఉంటే కష్టమండి. మనం కార్యాచరణలో దిగాలంటే ఇలాంటి కార్యక్రమాలు ఉండాలి. దయచేసి ఇలాంటి కార్యక్రమాలని ప్రతి గ్రామంలో ఎక్కువ చేద్దాం. ఇంకా విశేషంగా ఇప్పుడే ఆదిరెడ్డి గారికి చెప్పాం, చుట్టుపక్కల అన్ని గ్రామాల్లో ఒక బోర్డు పెట్టేసేయాలి, ప్రతి పున్నమకి కొండగట్టు గిరి ప్రదక్షిణ. అలాగే ఈ శ్రీనివాసుల సేవా సంస్థలకు చెప్పబోతున్నాం, ఆయా గ్రామాల్లో ఉన్న శ్రీనివాసులు ఇక ముందు కొండగట్టు గిరి ప్రదక్షిణ కూడా ఒక సభ్యులే. వాళ్ళు కూడా గిరి ప్రదక్షిణకి చక్కగా ప్రచారం చేస్తూ, దీని ఉద్దేశం ఒకటే, దేవాలయాల్ని, దేశాన్ని, ధర్మాన్ని కాపాడుకోవడం. కేవలం పాపం పోతుంది, పుణ్యం వస్తుంది మాత్రం కాదండి. మనం ఆ భాషలోనే పూజలు చేస్తున్నాం. ఎక్కడ తిరిగి మొత్తం సంపాదన నాకే రావాలి, ఎక్కడ తిరిగి నా కోరికలు మాత్రం నెరవేరాలి. అవును, మంచిదే. కానీ అన్నిటికంటే మంచిదేంటిది, ఈ దేశం అంటూ మిగిలితే మీ ధర్మం మీకు మిగులుతుంది. ఈ దేశం అంటూ మిగిలితే మీ ఆస్తిపాస్తులు మీకు మిగులుతాయి. వచ్చే మీ తరానికి, మీ కొడుకులకి, మనవలకి, మనవరాలకి అందుతుంది. ఈ దేశం మిగలడానికి మాత్రమే ఈ కొండగట్టు గిరి ప్రదక్షిణ. 24వసారి ప్రదక్షిణ చేస్తున్న సందర్భంగా ఇంతమంది గిరి ప్రదక్షిణదారులు, హిందూ భక్తులు
అందరికీ నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ కొండగట్టు ఫస్ట్ ఈ ఘాట్ రోడ్ ఫార్మేషన్ చేసేటప్పుడు కూడా అప్పుడు రాయసింగ్ గౌడ్ గారు, జీవన్ రెడ్డి గారు, మా వాళ్ళందరూ చేసేటప్పుడు నేనే ఎంబడి ఉండి చేయించిన. మరి స్వామివారు తలపెట్టినటువంటి గిరి ప్రదక్షిణ మా గ్రామస్తులు, ముఖ్యంగా పూడూరు గ్రామస్తులు వీరందరూ తిరుగుతుంటే మన కొండగట్టు మనం ఎందుకు చేయలేమని చెప్పని నిజంగా నాకు ఎవరు చెప్పలే. మరి గురువుగారి నాకు ఇండైరెక్ట్ ఆగి ఇచ్చిరేమో అనే దాంతో మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మేడిపల్లి సత్యం గారికి సూచన చేయగానే, అన్న మనం కూడా పనులు చేయాలి, సంవత్సరం కాలం అయిపోతుందని అంటే ఏం చేయాలి రెడ్డి అంటే ఇట్లా గురువు గారు ఒక ప్రదక్షిణ కార్యక్రమం చేపట్టారు. మరి అరుణాచలం తరహా మన కొండగట్టు కూడా డెవలప్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి చెప్పంగానే వారు ఒప్పుకొని 2 లక్షల రూపాయలు నాకు ఇండైరెక్ట్ ఇచ్చేసారు. నేను వెంటనే పని స్టార్ట్ చేసిన. ఒక 150 మీటర్లు ఘాట్ రోడ్డు అది బాగా అంటే ఇట్లా దిగుడు బాగున్నది, మనం చేసే జాగ్రత్త కాబట్టి ఖమ్మం నుంచి వెళ్ళి కూడా రిటైర్డ్ ఇంజనీర్ని తెప్పించి ఈ ఘాట్ రోడ్డు ప్రమాదకరంగా ఉంది, అది అట్లా కావద్దనే ఉద్దేశంతో మంచి ప్లాన్ చేపించి ఎస్టిమేట్ వేయించి పెట్టినాం. ఇప్పుడు అది ఈ 15 రోజులలో అది కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ ఈ నాయకులతోని పెద్ద ఎత్తున ఈ రోడ్డును వెడల్పు చేయించి స్ట్రీట్ లైట్స్ కానీ, డ్రైన్స్ కానీ, కల్వర్ట్స్ కానీ అన్నీ చేస్తామని చెప్పని పొన్నం ప్రభాకర్ గారు, మేడిపల్లి సత్యం గారితో దయచేసి పార్టీల పరంగా ఆలోచించకండి, దేవుని కార్యక్రమం అందరం చేద్దాం, అందరం తోసినంత సాయం చేద్దాం. థ్యాంక్ యూ. సురేష్ మహారాజ్ గారికి నిజంగా ఇక్కడ లేదు, అరుణాచలంలో మాత్రమే ఉంది. తర్వాత మన తెలంగాణలో మన కొండగట్టు ప్రదక్షిణ చేస్తున్నారు గురువు గారికి నిజంగా ధన్యవాదాలు అందరి తరఫున. జై శ్రీరామ్. తర్వాత మీ శ్రీనివాసుల గ్రూప్ తరఫున ఈరోజు ప్రసాద వితరణ కూడా చేస్తున్నాం. మీరందరూ కూడా అటు సైడ్ వెళ్ళిన తర్వాత మంచినీళ్ళు, అరటిపళ్ళు, ప్రసాదం కూడా మేము అరేంజ్ చేసినాం. దయచేసి అందరూ తీసుకొని అక్కడ కూడా చిన్న మీటింగ్ కూడా గురుగారు అరేంజ్ చేశారు. ఒక 10 నిమిషాలు అక్కడ కూర్చుంటే గురుగారు మాట్లాడతారు. అక్కడ అందరం అక్కడ కలుసుకుందాం. ధన్యవాదాలు. వేములవాడ విఠల రాజన్న విఠల, వేములవాడ విఠల రాజన్న విఠల, రాజన్న విఠల వేములవాడ విఠల, రాజన్న విఠల వేములవాడ విఠల, బోలో నారాయణ జై జై విఠల, బోలో నారాయణ జై జై విఠల, కొమరవెల్లి విఠల మల్లన్న విఠల, కొమరవెల్లి విఠల కొండగట్టు విఠల, బోలో నారాయణ జై జై అన్న విఠల, అయోధ్య విఠల రామన్న విఠల, రామన్న విఠల అయోధ్య విఠల, రామన్న విఠల అయోధ్య విఠల, బోలో నారాయణ జై జై విఠల, బోలో నారాయణ జై జై విఠల, బోలో రామ లక్ష్మణ జానకి, జై బోలో హనుమాన్ కి, జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా की జై, జై జై మాతా, భారత్ మాతా, జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీరామచంద్ర మహారాజ్ కే శ్రీరామచంద్ర మహారాజ్ ఇది కూడా దారి ఉన్నట్టుందిరా. ఓం శ్రీరామ జయ 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 రామ, ఓం శ్రీరామ జయ రామ 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 జయ జయ రామ, రామ లక్ష్మణ జానకే జయ బోలో హనుమాన్ కే, రామ లక్ష్మణ జానకే జయ బోలో హనుమాన్ కే, జై బోలో హనుమాన్ కే, రామ లక్ష్మణ జానకి, జై బోలో హనుమాన్ కే, రామ లక్ష్మణ జానకి, ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ, ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ, ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ, ఓం శ్రీరామ జయ రామ జయ జయ బెంచ్ లేని కూడా ముందుకు వస్తారు అందరూ. వాడితే గుట్టంతా దమ్మి వేయాలి, కట్టి వేయాలి, కానీ ఓవర్ ఎందుకు మరి ఏమన్నా వినరాలే కదా, వీళ్ళు అయిన వాళ్ళు అంటారు. మంచినీళ్ళ భావించి నీళ్ళు సేవించిన
శరణమమ్మ శరణమమ్మ తల్లే ఆది పరాశక్తివే శరణమమ్మ తల్లే జయ జయ రామ జానకి రామ జయ జయ రామ జానకి రామ జయ జయ రామ జానకి రామ పవన రామ పట్టాభిరామ పవన రామ పట్టాన రామ కోదండ రామ దశరథ రామ అయోధ్య రామ దశరథ రామ అయోధ్య రామ ఓం శ్రీరామ జయ జయ రామ ఓం శ్రీరామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ రామ జయ జయ రామ జయ జయ రామ జానకి రామ జయ జయ రామ జయ జయ రామ జానకి రామ పావన రామ పట్టాభిరామ పావన రామ పట్టాభిరామ కళ్యాణ రామ కోదండ రామ కళ్యాణ రామ కోదండ రామ దశరథ రామ అయోధ్య రామ దశరథ రామ అయోధ్య రామ కరుణించు కాపాడు కళ్యాణ రామ కరుణించు కాపాడు కళ్యాణ రామ కరుణించు కాపాడు కళ్యాణ రామ కరుణించు కాపాడు కళ్యాణ రామ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ గట్టిగా ఒకసారి జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ మాతా కీ జై. ఛత్రపతి శివాజీ గురువు అయినటువంటి సమర్థ రామదాస స్వామి వారి శిష్యుల యొక్క పరంపరలో భాగస్వామిగా నేను మీ సురేష్ ఆత్మారాం మహారాజ్ పరమ అదృష్టవంతుణ్ణి. అలాగే ఇప్పుడు చిలుకూరు బాలాజీ సుందరేశ్వర స్వామి శివయ్య సేవకుడిగా మీరు కనుక ఇప్పుడు నిలబడకపోతే దీన్ని ఒక స్పీచ్ లాగా విన్నారా, నేను చెప్పి వేస్ట్, మీరు విని వేస్ట్. అందుకని నేను ఎప్పుడు కూడా చాలా తక్కువ స్పీచ్ ఇస్తుంటాను. ఈ మధ్య యంగ్స్టర్స్ కుర్రోళ్ళ గురించి చెప్తాను. ఇంత భయంకర వాతావరణంలో కూడా ఏది క్రికెట్ మ్యాచ్లు అనుకోండి, సినిమాలు అనుకోండి, సెల్ ఫోన్ అనుకోండి, ఇంకా అనేక రకమైన క్లబ్బులు, పబ్బులు, పార్కులు అనుకోండి, అయినా సరే ఒక హిందూ కుర్రోడికైనా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఏమి చదువుతున్నాడు, 90%, 95%, 99% టాప్ కాలేజీల్లో సీట్ సంపాదిస్తాడు మీ అబ్బాయి, మీ అమ్మాయి. ఇంకా అమ్మాయిలు ఇంకా ఎక్కువ. అబ్బాయిలు అంటే కాస్త బయట పని చేసుకుంటూ ఉంటారు పాపం, ఏ పని చెప్పినా వాళ్ళకే చెప్తూ ఉంటాం. అమ్మాయిలు ఇంకా అద్భుతం. మీరు ఏ దేశమైనా తీసుకోండి ప్రపంచంలో, ప్రతి దేశంలో మన తెలుగు కుర్రోడు ఉంటాడు. ఆయన పని ఆయన చేస్తాడు, డెవలప్ అవుతాడు. ఈయన వెళ్ళిన దేశం డెవలప్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ప్రాబ్లం వల్ల ఆ యంగ్స్టర్స్కి డైరెక్షన్ దొరకట్లేదు. ఇకపోతే మా స్వామీజీల వ్యవస్థకు వస్తా, అందుదా భావించకండి. స్వామీజీలందరూ వాళ్ళ వాళ్ళ వ్యవస్థలో నిమగ్నమై ఉన్నారు, మంచిదే. మీ సాంప్రదాయం మీరు కాపాడుకోండి, మీ సాంప్రదాయం మీ ఆశ్రమంలో గొప్పది అని చెప్పండి. కానీ ఒక సామాన్య భక్తుడు ఈరోజు కూడా సోమవారం శివాలయం వెళ్తున్నాడు, మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్తాడు, బుధవారం అయ్యప్ప అంటాడు, గురువారం దత్తాత్రేయ స్వామి, శుక్రవారం అమ్మవారు, శనివారం వెంకటేశ్వర, ఆదివారం నాడు సూర్య భగవానుడు. ఇలా తాను సంపాదించిన ప్రతి రూపాయి ప్రతి గుడికి తిరుగుతూ ఖర్చు పెడుతున్నాడు. ఈ సామాన్య భక్తుడు చాలా అద్భుతంగా ఉన్నాడు. టాప్ పొజిషన్లో ఉన్న వాళ్ళు మీరు మీ ఆశ్రమంలో మట్టుగా మీ సాంప్రదాయం గొప్పది అని చెప్పండి. అతను గనక మేలుకున్నాడా, ఎవరు మనకి విధర్మీయులు ఉన్నారో, దేశానికి ధర్మానికి అహితంగా పనిచేసేవాళ్ళు, వాళ్ళకి నూకలు లేవండి. అందుకని ఆ కుర్ర వాళ్ళని మేలుకొల్పడానికి కారణమే
ఈ గిరి ప్రదక్షిణ. ఎంతమంది కుర్రోళ్ళు పాల్గొంటున్నారు చూసుకోండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి. అలాగే ఈ రోజు మన గిరి ప్రదక్షిణ కోసం, గిరి ప్రదక్షిణ చేస్తున్నటువంటి భక్తుల కోసం వాళ్ళు గతం నుంచి కూడా శ్రీనివాసులు అనే సేవా సంస్థ నుండి వారు మనకి అన్నప్రసాద వితరణ కానీ ప్రసాదాలు కానీ వాళ్ళు అందిస్తున్నారు. నీటి సౌకర్యం కూడా కల్పించినారు. వారి మాటలు కూడా వినండి ఒక్కరి. జై శ్రీరామ్. సనాతన ధర్మాన్ని పునర్వైభవం తీసుకురావడానికి హిందూ శక్తిని హైందవ శక్తిని కలుపుతూ ఏకీకృతం చేసి అయోధ్యలో రామ మందిరం ఉంది, అందరికీ తెలుసు. అయోధ్యలో రాముడు జన్మించాడు. అయినా సరే దురదృష్టమో దుర్మార్గమో తెలీదు, మన హిందువులం అది దేవుడు రాముడైనా సరే ఆయన కోర్టు ద్వారా సలక్షణంగా దేవాలయం కట్టాలి అని నిర్ణయం తీసుకొచ్చాడు. మనందరం చాలా సంతోషించాం. దానికి తగ్గ అద్భుత పరిణామాలు. లాక్డౌను, ఏది కోవిడ్ సమయం, అందరు ఎవరిలో వాళ్ళు ఉన్నారు. ఏ గోల లేదు, ప్రకృతి అంతా పచ్చగా మారిపోయింది. ఎందుకంటే పొల్యూషన్ లేదు, ఎవరు బయటకు రాకపోతే. ఇలాంటి ఒక అద్భుతమైన సమయంలో అయోధ్యలో మన ప్రధానమంత్రి మోదీ గారు ఆ భూమి పూజ చేస్తూ ఆ యొక్క ఇటుక రాయి, ఏది వెండిది, అలా చక్కగా అక్కడ పెడుతుంటే అది టీవీలో చూసిన మనందరం పులకరించిపోయామండి. ఏడు చేసాం, ఆనంద భాష్పాలు మనకి. అలాంటి శుభతరుణంలో మా మనసు చాలా ఆనందపడి మనం ఏదైనా రాముడి గురించి చేయాలి అని సంకల్పం. ఏం చేస్తాం? సరే, డబ్బు ఉన్నవాళ్ళు డబ్బులు ఇస్తారు, భూములు ఉన్నవారు భూములు ఇస్తారు. మరి ఏమి లేని వాళ్ళు మాకు మంత్రం తెలుసు, మంత్రం చెప్పాం, ఆనందపడ్డాం. కానీ అంతకన్నా ఇంకేదో చేయాలి. అప్పుడు కలిగిన ఆలోచన హైదరాబాద్ నుంచి అయోధ్య వరకు నడుచుకుంటూ వెళ్ళాలి. ఆయన అయోధ్య నుంచి నడుచుకుంటూ వెళ్ళాడుగా, శ్రీలంక దాకా వెళ్ళాడు కదా, మనం ఎందుకు నడవకూడదు అనే సంకల్పంతో మన నడక మొదలు పెట్టాం. మొట్టమొదటిసారి నేను మా రాజేష్ అని నిజంగా తమ్ముడిలాగా, భగవంతుడిచ్చిన తమ్ముడు ఆయన, అద్భుతంగా మేము అయోధ్య పాదయాత్ర ఇద్దరమే పూర్తి చేశాం. చాలా దివ్యంగా జరిగింది, ఎక్కడ ఏ ఇబ్బందులు లేవు. అది ఏది ఫస్ట్ లాక్డౌన్ సెకండ్ లాక్డౌన్కి మధ్యలో ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ లేకుండా నడిచాం. తర్వాత కొండగట్టు గిరి ప్రదక్షిణ ప్రారంభం చేశాం. దేవాలయం నిర్మాణం పూర్తయింది. జనవరి 22వ తేదీ రామ ప్రతిష్ఠ. అప్పుడు మాకు ఇంకొక ఆలోచన కలిగింది. అయోధ్యలో రాముడు కూర్చుంటున్నాడు, బాగుంది. మన రాముడు అయోధ్య వరకు పరిమితమా? కాదు. మరి ఏం చేద్దాం? మన కనీసం తెలంగాణ రాష్ట్రంలో అయోధ్యను తీసుకొద్దాం, రాముడిని తీసుకొద్దాం అనే ఉద్దేశంతో ఎలాగైతే రామాయణంలో భరతుల వారు రాముడి పాదుకల్ని తీసుకొచ్చి రామరాజ్య స్థాపన చేశాడో ఆ భావనతో, సద్భావనతో. ఎందుకంటే రామ పాదుకలు రాజ్యం వెళ్ళినప్పుడు అందరూ సుఖంగా సుభిక్షంగా ఉన్నారండి. భరతుడు లాంటోడు సింహాసనం పాదుకలు పెట్టి తాను పక్కన కూర్చున్నాడు. ఇది నాది కాదు, రాముడిది అని స్పష్టంగా చెప్పాడు. అలాంటి ఆలోచనతో కొండగట్టు చుట్టుపక్కన కొంతమంది అద్భుతంగా నాకు సహకరించారు. వాళ్ళతో పాటు ఒక 3 కార్లలో ముందు అయోధ్యకు వెళ్ళిపోయాం. అక్కడి నుంచి రామ పాదుకలు మోసుకుంటూ కొండగట్టు దాకా వచ్చాం. ఆ పాదుకలు మన కొండగట్టు దగ్గరే ఇప్పుడు ఉన్నాయి. ఎంతోమందికి దర్శనానికి అవకాశం తీసుకుందాం. భవిష్యత్తులో ఈ గిరి ప్రదక్షిణ దారిలో దానికి ఒక ఆవాసం అంటే ఇంకొక వ్యవహారం ఏర్పాటు చేద్దాం మనం. ఇది 2వసారి గిరి ప్రదక్షిణ, 2వసారి అయోధ్య పాదయాత్ర. ఇక 3వ పాదయాత్ర మొన్న ముగించామండి, డిసెంబర్ నెలలో. ఎందుకు చేశామంటే భవ్య రామమందిర నిర్మాణం పూర్తయింది. మొదటి సంవత్సరం రాముల వారి ప్రథమ వార్షికోత్సవం. మేము చెప్తున్నాం రాముల వారికి, రామా నీ సంకల్పంతో ప్రతి గ్రామాన్ని కదిలిస్తాం, నీ సంకల్పంతో రామరాజ్యం స్థాపిస్తాం, నీ సంకల్పంతో మొత్తం అందరూ కూడా భారతదేశం రక్షించిన కంకణం కట్టుకునే విధంగా చేస్తాం అనే సంకల్పం తీసుకొని మేము మళ్ళీ ఒకసారి హైదరాబాద్ నుంచి అయోధ్య దాకా నడిచామండి. ఇది 3వసారి మన నడక కారణం. ఇలా నడిచినప్పుడు ఏమవుతుందో తెలుసా అండి? గ్రామాన కనెక్టివిటీ ఏర్పడుతుంది, మమేకం అవుతున్నారు, ఒకటిగా కలుస్తున్నారు. ఈ కలయిక చాలా ముఖ్యం. ఈ కలయిక దేశ రక్షణకి ధర్మ రక్షణకి వినియోగపడితే చాలు. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. నేను మీ సురేష్ ఆత్మారాం మహారాజ్. ఈ భక్త అందరూ కోరుకున్నారు అయోధ్య పాదయాత్ర జరిగింది చెప్పండి. అద్భుతంగా జరిగింది. ఈసారి 60 మంది మాతో పాల్గొన్నారు. నెక్స్ట్ టైం 6000 మందితో మనం నడక ప్రారంభం చేద్దాం. మొత్తం వ్యవస్థ మనం ఏర్పాటు చేద్దాం. భారత్ మాతాకి జై.
ప్రవీణ్